హాయ్ ఫ్రెండ్స్, దోసకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొద్దిగా వేగినాక ఇందులో ఒక టమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఇవి రెండు మగ్గేంత వరకు ఉడికించుకుందాం. ఇవి రెండు మగ్గిపోయినాక నేను వేయించుకున్న పల్లీలు కొన్ని వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా చింతపండు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. నేను వేయించిన పల్లీలు తీసుకుంటున్నాను. మీరు కనుక పచ్చి పల్లీలు తీసుకునేటట్టయితే ముందుగా పల్లీలు వేపుకున్నాక పచ్చిమిర్చి వేసుకోండి. మిశ్రమం అంతా చల్లారేలోపులో దోస ముక్కలు అనేవి రెడీ చేసుకుందాం. దోసకాయ పైన పీల్ అంతా తీసేసుకొని ముందుగా ఈ దోస విత్తనాలు అనేవి చేదుగా ఉన్నాయో లేదో టెస్ట్ చేసుకోవాలండి. లేకపోతే చేదుగా ఉన్నట్లయితే మీకు ఈ పచ్చడి అంతా చేదుగా వస్తుంది. సో ఒకసారి విత్తనాలు టేస్ట్ చేసి చేదుగా ఉన్నట్లయితే విత్తనాలన్నీ తీసేసి శుభ్రంగా కడిగి ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నాకు చేదుగా ఉన్నాయి, అందుకోసం నేను ఈ ముక్కలన్నిటినీ పక్కకు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. కడిగినాక చల్లారిపోయిన ఈ టమాటో, పచ్చిమిర్చి, శనగ విత్తనాలు, చింతపండు మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొన్ని దోస ముక్కలు కూడా వేసుకొని రుచికి తగిన ఉప్పు కూడా వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని మిగతా దోస ముక్కలు కూడా ఇందులో వేసుకొని 1 సెకండ్ అలా ఊరికే ఒక తిప్పుకోవాలండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా ఊరికే ఈ చట్నీ కలిసేలాగా 1 మినిట్ గ్రైండ్ చేసుకొని పోపు పెట్టేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయినాక తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపు గింజల్లో పచ్చిపప్పు, సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని 2 ఎండుమిర్చి, దంచిన 4 చిన్నుల్లిపాయల రమ్మలు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. పసుపు కూడా యాడ్ చేసుకొని ఈ పోపుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ దోస ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఎంతో టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని మా ఊర్లో దోస ముక్కలు, పచ్చి బద్దలు అంటారండి.